హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి సిలబస్ వీడియో మరియు 5th యూనిట్ యొక్క క్లాసెస్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అయి ఉన్నాయి. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. 5th యూనిట్లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఉంటాయి అందులో. సో అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో మనం ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ మరియు టాసిట్ నాలెడ్జ్ గురించి చూస్తాము. సో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూయేషన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాలెడ్జ్ కవరింగ్ టాపిక్స్ దట్ ఆర్ ఈజీ టు సిస్టమాటికల్లీ డాక్యుమెంట్ అండ్ షేర్ అవుట్ ఎట్ స్కేల్. సో ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే దీంట్లో నాలెడ్జ్ అనేది ఉంటుంది మనకి ఆబ్వియస్ గా. సో దాన్ని సిస్టమేటికల్ గా డాక్యుమెంట్ చేస్తారనమాట. ఓకే, వాట్ వి థింక్ ఆఫ్ యాజ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్, ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ లాగా మనం పరిగణించవచ్చు. వెన్ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఈస్ వెల్ మేనేజ్డ్ ఇట్ క్యాన్ హెల్ప్ ఏ కంపెనీ మేక్ బెటర్ డెసిషన్స్, సేవ్ టైమ్ అండ్ మెయింటైన్ అండ్ ఇంక్రీస్ ఇన్ పర్ఫార్మెన్స్. సో ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా మేనేజ్ అయితే కనుక, సో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో బెటర్ డెసిషన్స్ కి హెల్ప్ అవుతుంది, టైం ని సేవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. These types of explicit knowledge are all things that have traditionally been what has been captured in a knowledge base and as part of knowledge management strategy. So ఈ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషనల్ గా మనం చూసుకుంటే గనక నాలెడ్జ్ బేస్ మరియు దాన్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు అన్న స్ట్రాటజీ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్స్ formalized documentation that can be used to do job, make a decision or inform an audience. సో దీన్ని కరెక్ట్ గా డాక్యుమెంట్ చేస్తే గనక ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ని మనము జాబ్ ని చేయడానికి మరియు ఏదైనా డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ అలాగే దాంతో పాటుగా ఆడియన్స్ కి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే companies can share explicit knowledge by maintaining well documented information in the company knowledge base. సో కంపెనీ ఉందనుకోండి, దాంట్లో నాలెడ్జ్ బేస్ అనేది ఉంటుంది కదా. సో ఆ నాలెడ్జ్ బేస్ లో ఈ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ని వెల్ డాక్యుమెంట్ చేశారనుకోండి, డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ని కంపెనీలో పాస్ అవుట్ చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ లో FAQs ఉంటాయి. ఓకే, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, రా డాటా ఉంటుంది కంపెనీస్ లో, అండ్ అలాగే రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, వన్ షీట్స్ కానివ్వండి, ఏదైనా స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటి యొక్క స్లైడ్ బ్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ బేస్ లో సేవ్ అయి ఉంటుంది. వీటినే ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అని అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ యొక్క డెవలప్మెంట్ కి. సో మ్యాథమెటిక్స్ లో ఇదంతా కూడా మనకి నాలెడ్జ్ అనేది చాలా అవసరం ఉంటుంది. నాలెడ్జ్ బేస్ ఏంటో తెలిసి ఉండాలి. సో ఒక కంపెనీని ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా జాబ్ పర్పస్ కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌ క్యాన్ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ బి ఇంప్రూవ్డ్. సరే, ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అంటే విలువైన నాలెడ్జ్, ఎలా ఇంప్రూవ్ చేయాలి దీన్ని అని అంటే ఇట్ మెయింటైన్స్ ఎ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. బీయింగ్ ఓపెన్ టు టీమ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఐడియాస్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ బేస్ లో ఉన్న ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే గనక, సో ఆర్గనైజేషన్ లో ఏంటంటే ఈ యొక్క ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అందరికీ ఓపెన్ సోర్స్ లాగా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ మరియు ఐడియాస్ అనేటివి ఇవ్వచ్చు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఈ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాసిట్ నాలెడ్జ్. ఇట్ ఈస్ intangible information that can be difficult to explain in a straightforward way, such as things that are often understood without necessarily being said and are often personal or cultural. So tacit knowledge ఏదైతే ఉందో అది మనము వర్డ్స్ లో అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఇది పర్సనల్ గా లేదా కల్చరల్ గా ఉంటుంది కాబట్టి సో చెప్పకుండానే అర్థం చేసుకునే కాన్సెప్ట్ ఇది. ఓకే, దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫార్మల్, లెర్న్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఓవర్ టైమ్ అండ్ యూజువల్లీ అప్లైస్ టు ఏ స్పెసిఫిక్ సిచ్యువేషన్. సో టాసిట్ నాలెడ్జ్ అంటేనే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకునేది. సో దాన్ని వర్డ్స్ లో పెట్టాలంటే కుదరదు కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ, కొన్ని పర్సనల్ అవ్వచ్చు, కొన్ని కల్చరల్ అవ్వచ్చు. సో ఇది ఒక ఇన్ఫార్మల్ నాలెడ్జ్ అన్నమాట. ఓకే, సో సర్టెన్ సిచ్యువేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు మనకున్న ఎక్స్పీరియన్సెస్ ద్వారా. వెన్ ఇట్ క్యాన్ బి క్యాప్చర్డ్
ఇట్ షుడ్ బి యాడెడ్ టు నాలెడ్జ్ బేస్. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు క్యాప్చర్ చేసుకున్న తర్వాత అది మనం నాలెడ్జ్ బేస్ కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నాలెడ్జ్ బేస్ అంటే ఏదో కొత్త పదం ఏది కాదు, మనకున్న నాలెడ్జే అంతే. ఓకే, డూయింగ్ సో మేక్స్ ఇట్ ఈజీ టు షేర్ ఎక్స్పర్టైజ్ గెయిన్డ్ ఓవర్ టైమ్ విత్ అదర్స్ హూ మే నీడ్ ఇట్. సో ఈ నాలెడ్జ్ బేస్ లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎవరికైనా కావాలి అనుకుంటే దాన్ని మనం షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కంపెనీ ఉందనుకోండి, లేదా స్కూల్ ఉందనుకోండి, మనం స్కూల్లో పనిచేస్తున్నాం, స్కూల్ టీచర్స్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి స్కూలే ఉందనుకోండి. సో స్కూల్ కి సంబంధించిన సర్టెన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, సర్టెన్ నాలెడ్జ్ బేసెస్ కానివ్వండి ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయి. కంప్యూటర్ అనుకోండి లేదా రిజిస్టర్స్ అనుకోండి. సో అది మనకి ఫర్దర్ గా యూజ్ అవుతుంది స్కూల్ యొక్క డెవలప్మెంట్ కి, అవునా? సో అందులోనే మనం ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అంటే కావాల్సిన ఇంపార్టెంట్ నాలెడ్జ్ అనేది కూడా బేస్ అయి ఉంటుంది, ఐ మీన్ స్టోర్ చేస్తాము. అండ్ అలాగే టాసిట్ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు స్కూల్లో ఎలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారు, దాని ద్వారా మీరు ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ఆ నాలెడ్జ్ కూడా మీరు నాలెడ్జ్ బేస్ లో సేవ్ చేశారనుకోండి, ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి లేదా ఫర్దర్ గా మీ స్కూల్లో పని చేయడానికి వచ్చినా లేకపోతే తర్వాత జనరేషన్ కానివ్వండి హెల్ప్ అవుతుంది వాళ్ళకి స్కూల్ ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి. సో అదే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. ఈ పర్టికులర్ టాపిక్ లో ఎగ్జాంపుల్స్ అనేటివి కంపెనీ బేస్డ్ ఇచ్చారు, కానీ మీరు స్కూల్ పరంగా లేదా జాబ్ పరంగా దీన్ని తీసుకోవచ్చు అనమాట. It can be difficult to transfer and usually isn't able to be stored. సో ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కోసారి డిఫికల్ట్ క్యాప్చర్ చేయడం. ఇంతకు ముందే అనుకున్నాం కదా వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయరాదు అనేసి. An example of tacit knowledge could be salesperson's ability to know the perfect time to give their pitch during a meeting. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్, అవునా? సో ఎగ్జాంపుల్ లో కూడా మనకు అదే ఇచ్చారు చూడండి. ఒక సేల్స్ పర్సన్ తన సేల్స్ అనేది జరగడానికి తన ఎబిలిటీ ఎలా ఉంది, పర్ఫెక్ట్ టైంలో ఎట్లా పిచ్ చేస్తున్నాడు, ఇది అన్నమాట. సో దాన్ని మీరు ఎలా స్టోర్ చేయొచ్చు, కొంచెం డిఫికల్టే కదా. A combination of experience, reading, social cues and other personal factors must come together to form that unique bit of knowledge. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. బిజినెస్ ఉందండి. ఓకే, బిజినెస్ చేయాలంటే బుక్స్ చదివితే అయిపోతుందా? దాంతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలా? ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మీరు చదివిన థియరీ ఏదైతే ఉందో అది మీరు ఓన్ చేసుకొని మీ సొంత ఎక్స్పీరియన్సెస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, టాసిట్ నాలెడ్జ్ అంటే సేమ్ థింగ్. బేస్ అనేది ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో మనకి ఈ పిచ్చింగ్ అనేది మీటింగ్ లో ఎప్పుడు చేయాలనేది చెప్తారు, కానీ అది ఎప్పుడు చేయాలనేది మనము ఆడియన్స్ ద్వారా, అక్కడ ఉన్న క్యూస్ ద్వారా అండ్ అలాగే పర్సనల్ ఫ్యాక్టర్స్ ద్వారా మనమే నిర్ణయించుకోవాలి. సర్టెన్ నార్మ్స్ అండ్ రూల్స్ అనేవి ఇస్తారు, కానీ ఎగ్జాక్ట్ టైంలో మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. హౌ డు యూ గెయిన్ టాసిట్ నాలెడ్జ్? మరి టాసిట్ నాలెడ్జ్ ని ఎలా మనము గెయిన్ చేయొచ్చు అని అంటే, one of the easiest ways to gain this knowledge is by observing others in the workplace, whether it be how they prioritize, address or scale tasks and projects. సో టాసిట్ నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్సెస్ ద్వారానే వస్తుంది కాబట్టి అబ్జర్వింగ్ అనేది చాలా మంచి పద్ధతి. ఓకే, సో ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేయడం, మీకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఓకే, ప్రాజెక్ట్స్ ఎలా తీసుకుంటున్నారు, వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా అడ్రస్ చేస్తున్నారు, దేనికి ప్రయారిటైజ్ ఇస్తున్నారు, ఇవన్నీ చూడడం అన్నమాట. ఓకే, సిన్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ లెర్న్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఓవర్ టైమ్, companies can help employees strengthen their tacit knowledge by sharing techniques and tips on handling certain situations. సో ఎక్స్పీరియన్సెస్ ద్వారానే ఈ నాలెడ్జ్ అనేది మనం నేర్చుకోవచ్చు కాబట్టి, సో కంపెనీస్ ఏం చేయాలి, వాళ్ళ ఎంప్లాయీస్ కి కొన్ని టెక్నిక్స్ ఉన్న టిప్స్ తోటి సర్టెన్ సిచ్యువేషన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేర్పించుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా నేర్చుకుంటూ వెళ్తారు బై ద ఎక్స్పీరియన్స్. అదే మీరు స్కూల్లో చూసుకున్నట్టయితే యాజ్ టీచర్స్ మనం ఫెసిలిటేటర్స్ గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ఓకే, సొంత ఎక్స్పీరియన్సెస్ తోటి స్టూడెంట్స్ నేర్చుకుంటారు. An example of this could be a list of phrases for sales leads to look out for when dealing with customer complaints. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ లో కస్టమర్ కంప్లైంట్స్ తోటి ఎలా డీల్ చేయాలనేది టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేటివి ఇవ్వచ్చు అనమాట. సో దాని ద్వారా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారు ఎంప్లాయీస్. ద సేల్స్ లీడ్ కుడ్ బెటర్ అండర్స్టాండ్ హౌ టు రీడ్ అండ్ రెక్టిఫై ఎ సిచ్యువేషన్ బై బీయింగ్ ప్రిపేర్డ్ విత్ పాసిబుల్ కాన్వర్జేషన్ అవుట్కమ్స్. సో ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా సేల్స్ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓకే
ఇలాంటి కాన్వర్సేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీ షుడ్ బి రెడీ ఫర్ దిస్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ మనకి టాసిట్ నాలెడ్జ్ లో we have to give the techniques and tips for them to handle certain situations. సో స్కూల్ కి పరంగా చూసుకున్నట్టయితే యాజ్ అ టీచర్ మనం ఫెసిలిటేటర్ లా ఉండి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్ లో మనం ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అంటే ఏంటి అండ్ అలాగే టాసిట్ నాలెడ్జ్ అంటే ఏంటి అనేది చూసాము. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అనేది చేసేయండి అండ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.